నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో దాదాపు 90 లక్షల మంది యువ ఓటర్లు రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువ ఓటర్లకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు 9 లక్షల మంది, 19 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు 81 లక్షల మంది ఉన్నారు. గత 100 రోజుల్లో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. వేలాది ఖాళీల భర్తీకి గ్రూప్ 1 మెగా డిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేశామని, జూన్లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50,000 ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రిక్రూట్మెంట్ డ్రైవ్లు చేపట్టడంలో విఫలమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి తోడు 2022లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇతర నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల రద్దు బీఆర్ఎస్ పై ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, యూపీఎస్పీ తరహాలో 2025 నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. ఇక బీజేపీ కూడా మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని, మొత్తం 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ యువరోషిణి కార్యక్రమం కింద స్టార్టప్లకు 5,000 కోట్ల రూపాయల కార్పస్ ను కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తోంది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు యూత్ను ఆకర్షిస్తున్నాయి.